మరోవైపు వరంగల్ జిల్లాలోనూ ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలతో చెరువుల్లోకి నీళ్లు చేరాయి. ముందుగానే వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ జిల్లాలో వర్ష ప్రభావంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. వరంగల్ జిల్లాలో 2 రోజులుగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి కురిసిన వర్షాలతో ఒక్కసారిగా వాతావరణంతో కూడా చల్లబడింది. ఈ వర్షాల ప్రభావం ములుగు నియోజకవర్గంతో పాటు ఇటు భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా కనిపించింది. ములుగు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు నగరంలో అర్ధరాత్రి వరకు కూడా వర్షం కురిసింది. అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చిట్యాలలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కురిసాయి. పిడుగుపాటుతో కూడా ఒకరు మృతి చెందగా మరో 2 గాయపడిన ఘటన కూడా వెలుగు చూసింది. చిట్యాల మండలం కొత్తపేట గ్రామానికి చెందినటువంటి గొర్రెల కాపరి రమేష్ పిడుగుపాటుతోటి మృతి చెందారు. అదే మరో వేరు చోట్ల కూడా మరో 2 చోట్ల కూడా ఇలాంటి పిడుగుపాటు ఘటనతోటి మరో 2 గాయపడిన సంఘటనలు కూడా ఉన్నాయి. నిన్న రాత్రి వరకు కూడా చాలా ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు నుంచి చిరుజల్లులు కూడా కురుస్తున్నాయి. పరకాలలో కూడా అర్ధరాత్రి వరకు కూడా చిరుజల్లులు కురిచాయి. ఈరోజు ఉదయం కూడా ఒక్కసారి వాతావరణం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినాయని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా మాత్రం వేసవికాల తీవ్రత ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడం, ఉక్కపోతతోటి అల్లాడినటువంటి జనం మాత్రం చల్లబడిన వాతావరణంతో ఉపశమనం పొందుతున్నారని చెప్పొచ్చు. నగరంలో కూడా నిన్న కూడా చాలా ఉష్ణోగ్రత తీవ్ర స్థాయిలోనే ఉండే. రాత్రి కురిసినటువంటి చిరుజల్లులు కావచ్చు, వర్షాలతోటి ఈరోజు ఉదయం నుంచి కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. ఇక జిల్లాలో రైతులకు మాత్రం ఈసారి వర్షాలు ముందుగానే వస్తుండడంతో ఆనందం వ్యక్తమవుతుంది. 2 రోజులుగా పలు ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలతో కూడా రైతన్న వ్యవసాయ సాగుకు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతోటి తమ పొలాలను సదును చేసుకోవడం, దున్నుకోవడం లాంటి కార్యక్రమాలను కూడా శ్రీకారం చుట్టారు. అదేవిధంగా కొన్ని వర్షాలతోటి కారణంగా కూడా రైతులు విత్తనాల కోసం కూడా ఎరువులు, విత్తన షాపుల వైపు కూడా దృష్టి చేస్తున్నారు. అయితే జిల్లాలో ఇలాంటివే మరో 2 భారీ వర్షాలు కురిస్తే మాత్రం ఇటు విత్తనాలకు సంబంధించి ఇటు ఎరువుల కోసం కూడా రైతులు దుకాణం వద్ద క్యూ కట్టే అవకాశం ఉంది. రాత్రి వరకు కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో వాతావరణం చల్లబడుతుంది. రైతులు కూడా ఈసారి తొలకరి వర్షాల కంటే ముందుగానే ఈ వర్షాలు కురుస్తుండడంతో సాగు సమృద్ధిగా జరుగుతుంది. ఈసారైనా తమకు కాలం కలిసి రావాలని అన్నదాతలు కోరుకుంటున్నారు. మరోవైపు అలాంటి ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఎందుకంటే గతంలో ఇలాంటి సీజన్కు ముందు, అంటే ఖరీఫ్ సీజన్కు ముందు, ఋతుపవనాలు కంటే ముందు కూడా వర్షాలు కురుస్తుండడంతో కావలసిన సమయంలో వర్షాలు కురవక కరువు ఏర్పడినటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి. ఈసారి అలాంటివి కాకుండా కూడా ఏదైతే ముందుగా కురుస్తున్నటువంటి ఈ వర్షాలు సీజన్ మొత్తం కూడా కురిసి తమకు సమృద్ధిగా నీళ్లు వ్యవసాయానికి కావాల్సినటువంటి నీళ్లు అందుబాటులో ఉండాలి, పంటలు సమృద్ధిగా పండాలని మాత్రం అన్నదాతలు కోరుకుంటున్నారు. ఇటు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి జనవనరులైనటువంటి ఇటు పాకాల, లక్నవరం, రామప్ప లాంటి చెరువుల్లో కూడా నీరు అడగంటిపోయిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వర్షాలు బాగా కురిస్తే మాత్రం చెరువులు నిండితే ఇక్కడ వ్యవసాయం కూడా సమృద్ధిగా జరిగే అవకాశం ఉందని, ఆ విధంగా వరుణుడు కూడా కరుణించాలంటూ కూడా రైతన్నలు కోరుకుంటున్నారు. ఇది ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వర్షం పరిస్థితి. కెమెరామెన్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.